హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను మీకు ఒక జెన్యూన్ జాబ్ గురించి అయితే అప్డేట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. దాని పేరే ఫుట్ వర్క్ అనమాట. ఫుట్ వర్క్ అనేది బేసిక్ జెన్యూన్ జాబ్ అండి. సో ఇక్కడ చాలామంది మోర్ దెన్ ఒక 60,000 మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ట్రస్టెడ్ కంపెనీ, 0% ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు ఎవరికి ఏ అమౌంట్ కూడా పే చేయాల్సిందే అవసరం ఉండదు. సో ఇక్కడ ఏంటిదంటే కొన్ని ట్రైనింగ్స్ ఇస్తారనమాట. మీరు సెలెక్ట్ అయిన తర్వాతకి మీకు 15 డేస్ ఆర్ 10 డేస్ లోపలైతే కాల్ వస్తుంది. మీకు కొన్ని క్విజ్ ఇస్తారనమాట. కొన్ని చాప్టర్స్ ఇస్తారు. దాన్ని మనం రీడ్ చేసి క్విజ్లో పార్టిసిపేట్ అయ్యి మనము కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చామనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనకి వస్తుందన్నమాట ట్రైనింగ్. సో నేను మీకు ఇప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఎలా రాయాలి, క్విజ్ అనేది ఎలా రాయాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో దాన్ని చూసుకుంటే మీరు ఫాలో అయిపోండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ బికమింగ్ సర్టిఫైడ్ కోలర్ ఆన్ ఫుట్ వర్క్? సో ఇది వచ్చేసి బీయింగ్ రిఫర్ బై అండ్ ఎగ్జిటింగ్ కోలర్ ఆన్ ఫుట్ వర్క్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ మెన్షన్ ఇన్ ద డాక్యుమెంట్? సో మనకి ఫస్ట్ అయితే ఒక చాప్టర్ అక్కడ ఉంది కదా, వాయిస్ రికార్డింగ్ కానీ అవి ఉంటాయన్నమాట. అది వచ్చేసి షిప్. సో విచ్ ఈస్ ద షిఫ్ట్ టైమ్ ఆన్ ఆల్ ద ఫుట్ వర్క్ జాబ్స్? ఇది వచ్చేసి 10 AM to 7 PM, 9 AM to 6 PM. In which of the following situations an applicant can't be certified caller on foot work? సో ఇవి ఉంటాయి. ఇఫ్ షీ or she pursuing his or her education on looking for a part-time job, if he or she very good communication skills and looking for a job, సో ఇఫ్ షీ ఆర్ ఈ ఇస్ ట్రాక్ ఫర్ కస్టమర్. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ పే ఆఫ్ ఆన్ ద ఫుట్ వర్క్? సో కరెక్ట్ అవ్వలేదు అని 475 ఇట్లా వస్తుందన్నమాట. అప్గ్రేడ్ అనేసి వస్తుంది, ఓకేనా? అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అనమాట. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఒక వీడియో అయినా వాచ్ చేయొచ్చు, లేదా రీట్రైనింగ్ డాక్యుమెంట్ ఒక చాప్టర్ లాగా ఉంటుంది. సో ఇందులో ఏంటిదంటే మనకి 3 అటెంప్ట్స్ ఉంటాయన్నమాట. ఆ 3 అటెంప్ట్స్లో మనం పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే మళ్ళీ మనకి నెక్స్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసుకుందాము. దీంట్లో వచ్చేసి ట్రైనింగ్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇది లెర్న్ చేసి అక్కడ మీకు క్వశ్చన్స్ ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకుని అనేది మనం ఆన్సర్స్ అనేది ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే మీకు మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి కంటిన్యూకి వెళ్ళాలి. తర్వాత వాట్ ఈస్ ద కీ యాక్సెప్ట్ ఆఫ్ స్పీకింగ్ క్లియరింగ్ ఆన్ ఏ కాల్? సో మనకి ఏమైతే క్లియరింగ్ ఎలా స్పీకింగ్ అనేది ఇవ్వాలి క్లియర్గా అనేసి ఉంటుంది. సో స్పీకింగ్ క్విక్లీ, స్పీకింగ్ విత్ మౌత్ వైడ్ ఓపెన్, విస్పరింగ్ టు ద కస్టమర్, అవాయిడింగ్ డిఫికల్ట్ వర్డ్స్. సో ఈ 4 ఆప్షన్స్ అని ఉంటాయన్నమాట. ఈ 4 ఆప్షన్స్లో మనం చూస్ చేసుకోవాలి. ఏంటిదంటే ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఫుట్ వర్క్లో మనకు మెయింటైన్ అంటే ఎలా చేయాలి, ఏం లేదు అంటే మనం లౌడ్ వాయిస్ ఎలా ఉంటుంది, సో ఎలా క్రియేట్ చేయాలి అనేసి ఇది ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ట్రైనింగ్ డాక్యుమెంట్? ఇందాక నేను మీకు చూపించాను కదా డాక్యుమెంట్లో. ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఫాక్స్, ఆక్స్, స్క్వేరల్ అని ఉంది. ఇది వచ్చేసి సి అనమాట. నెక్స్ట్, వాట్ షుడ్ యూ డూ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్ ఇన్ ద స్క్రిప్ట్? ఒకవేళ మనకి ఇప్పుడు వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారనమాట, అప్పుడు మనకి ప్రొనౌన్స్ చేయకపోతే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో గెస్ ద ప్రొనౌన్సియేషన్, ఇగ్నోర్ ద వర్డ్, చెక్ ద ప్రొనౌన్సియేషన్ ఆన్ యూట్యూబ్ ఆర్ గూగుల్ ఆర్ ఆస్క్ యువర్ సూపర్ కోచ్, స్కిప్ ద కాల్. సో ఈ 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి బేసికలీ ప్రొనౌన్సియేషన్ రాకపోతే మనం ఏం చేయాలి అని అంటే చెక్ ద ప్రొనౌన్సియేషన్ ఆన్ యూట్యూబ్ ఓర్ గూగుల్ ఆర్ ఆస్క్ యువర్ సూపర్ కోచ్ అనమాట. ఇది ఆన్సర్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గ్రీట్ ద రిసీవర్ అండ్ బీ ఓపెన్ ద కన్వర్జేషన్? సో నెక్స్ట్, టు ఇమీడియట్లీ స్టార్ట్ పిచ్చింగ్ ద ప్రోడక్ట్, to understand the receiver and speak naturally, to save time on the call, to follow the script exactly. ఇవి 4 ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి వచ్చేసి బి అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కవర్డ్ ఇన్ ద మాడ్యూల్? కమ్యూనికేషన్, ప్రొఫైలైజేషన్, కస్టమర్ సెంట్రిసిటీ, ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఇక్కడ నాట్ కవర్డ్ అంటే ఏదైతే కాలేదు దాని గురించి అడుగుతున్నారనమాట. ఏదైతే మనకి ఫుట్ వర్క్లో అంటే ఏదైతే మనం ప్రీవియస్లో డాక్యుమెంట్లో చూస్తామో అది వచ్చేసి ఏం కవర్ కాలేదు అని అడుగుతున్నారు. దానికి వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ వాయిస్ మాడ్యులేషన్? వాయిస్ మాడ్యులేషన్ ఏంటిది? సో మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడతామో అది ఎలా ఉండాలి అనేసి. స్పీకింగ్ ఇన్ ఏ మోనోటోన్, కంట్రోలింగ్ యువర్ వాయిస్ బై వేరింగ్ టోన్, స్ట్రెస్,
pitch and rate of speech, speaking as fast as possible, అవాయిడింగ్ ఎనీ చేంజెస్ ఇన్ యువర్ వాయిస్. సో ఎటువంటి చేంజెస్ లేకుండా ఏం చేయాలి అని అడిగితే దీనికి ఆప్షన్ వచ్చేసి అదండి, దీనికి ఆప్షన్ వచ్చేసి మనకి బి అనమాట. సో నెక్స్ట్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ప్రోడక్ట్ నాలెడ్జ్. సో మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు కస్టమర్ వచ్చేసి మనకి సపోజ్ ఏదైనా డౌట్స్ అడిగారు అనుకోండి, మనం సడన్గా చెప్పలేకపోయామనుకోండి, సో అది మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టు ఇంప్రెస్ ద కస్టమర్ విత్ టెక్నికల్ jargon, to establish confidence and credibility with the respondents, to fill up the call time, to avoid answering any questions from the customer. దీనికి వచ్చి సెకండ్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ టిప్ ఫర్ ఇంప్రూవింగ్ లిజనింగ్ స్కిల్స్. ఏదైతే కస్టమర్ మనకు చెప్పారో దానికి మనం ఎలా రియాక్ట్ అంటే లిజనింగ్ స్కిల్స్ అనేది ఎలా ఉండాలి అని అడుగుతున్నాం. దీనికి ఆప్షన్ వచ్చేసి స్టే ఫోకస్డ్ అండ్ టు బీ అటెంటివ్ ఆన్ ద కాల్. నెక్స్ట్ వాట్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ అని ఉంది, దానికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టిప్ ఫర్ ఎఫెక్టివ్ వాయిస్ మాడ్యులేషన్. అంటే ఎఫెక్టివ్ వాయిస్ మాడ్యులేషన్ అని ఇచ్చారు. దానికి స్పీకింగ్ లౌడ్లీ అండ్ క్లియర్లీ, టేకింగ్ ఎఫెక్టివ్ పాజెస్, యూజింగ్ ద సేమ్ టోన్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్. ఏదైతే సిచ్యువేషన్ సేమ్ కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, విచ్ ఈస్ ద వన్ ఆఫ్ 3 గోల్డెన్ రూల్స్ ఫర్ టెలికాలింగ్ టు మేనేజ్ టైం. ఫాలో స్క్రిప్ట్ టు ఎన్ష్యూర్ ఈచ్ కాల్ లాస్ట్ ద కరెక్ట్ టైం. సో ఇవన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి డౌన్లోడ్, ఇట్లా మీకు ప్రోగ్రెస్ అప్డేట్ అని వస్తుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్విజ్, కాల్ ఆబ్జెక్టివ్ అండ్ కాల్ ఫ్లో అనమాట. ఇది కూడా సేమ్ 3 అటెంప్ట్స్ ఉంటాయి. మీరు ఎలా 3 అటెంప్ట్స్ పాస్ అవ్వకపోతే నెక్స్ట్ అనేది మీకు ఉంటుంది. సో క్వశ్చన్ వచ్చేసి దీంట్లో వాట్ ఈజ్ అ క్విక్ పిచ్. క్విక్ పిచ్ అనేది ఏంటిది అంటే, ఇప్పుడు కస్టమర్ అనేది నేను బిజీగా ఉన్నాను అట్లా ఉంటారు కదా, అప్పుడు క్విక్ పిచ్ అనేది ఏంటిది, ఏ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ పిచ్ సెక్షన్ షార్ట్ ఎండెడ్ టు 2 to 3 సెంటెన్స్ అదనమాట. ఓకేనా. వాట్ ఈజ్ అండ్ ఇంటరాక్టివ్ స్క్రిప్ట్. ఇంటరాక్టివ్ స్క్రిప్ట్ అనేది అండ్ ఇన్ యాప్ ఫ్యూచర్ దట్ హెల్ప్స్ నావిగేట్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఆన్ ద లైవ్ కాల్స్. ఓకే. థర్డ్ ఆప్షన్ వచ్చేసి వాట్ షుడ్ ఏ కాలర్ డూ ఇఫ్ ద రిసీవర్ సేస్ ఇట్ ఈజ్ ఏ రాంగ్ నెంబర్. ఒకవేళ కాలర్ అనేది ఇది రాంగ్ నెంబర్ అని చెప్తే మనము ఏం చేయాలి అంటే, ఇది కీప్ టాకింగ్, ఆర్గ్యూ విత్ ద రిసీవర్, అప్లోగైజ్, సే థ్యాంక్ యూ అని చెప్పేసేయాలన్నమాట. ఓకే. దీని ఆప్షన్ వచ్చేసి సి. వాట్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది పిచ్చింగ్. ది గ్రీటింగ్స్ వెల్కమ్ అనమాట. వాట్ డస్ ద పిచ్చింగ్ పార్ట్ ఆఫ్ ది కాల్ ఇన్వాల్వ్స్. పిచ్చింగ్ పార్ట్ ఆఫ్ ది కాల్ ఇన్వాల్వ్స్ అని ఉంది. దీనికి వచ్చేసి ఇన్ఫార్మింగ్ ద రిసీవర్ ఆఫ్ ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ దే షుడ్ నో, సేయింగ్ గుడ్ బై, షేరింగ్ పర్సనల్ స్టోరీస్, ఆస్కింగ్ ర్యాండమ్ క్వశ్చన్స్. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అనమాట. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో యువర్ ఎఫ్ఏక్యూస్ ప్రాపర్లీ. ఎఫ్ఏక్యూస్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. మరి ఏదైతే కస్టమర్స్ నుంచి ఫ్రీక్వెంట్గా వస్తాయో అవన్నమాట. సో దీనికి వచ్చేసి టు ఫిల్ ఇన్ టైమ్, టు ఆన్సర్ క్వశ్చన్ కాన్ఫిడెంట్లీ అండ్ అచీవ్ యువర్ ఆబ్జెక్టివ్, టు కన్ఫ్యూజ్ ద రిసిప్టెంట్, టు ఎంటర్టైన్ ద రిసిప్టెంట్. సో దీంట్లో కూడా మీకు ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఓకే, ఇప్పుడు కస్టమర్ రిపీటెడ్ మనకు అడుగుతూ ఉంటారు కదా. సో దానికి వచ్చేసి ఆన్సర్ టు ఆన్సర్ క్వెరీస్ కాన్ఫిడెంట్లీ అండ్ అచీవ్ యువర్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇది వచ్చేసి బి అనమాట ఆప్షన్. నెక్స్ట్, వాట్ షుడ్ బీ క్లియర్ బిఫోర్ స్టార్టింగ్ ఏ కాల్. అంటే మనము ఎప్పుడైతే కాల్ అనేది స్టార్ట్ చేస్తామో మనం ఏదైతే క్లియర్గా ఉండాలి అని అడుగుతున్నారు. దీనికి వచ్చేసి ద రిసీవర్ ఫేవరెట్ కలర్, ద ఆబ్జెక్టివ్ ఆర్ పర్పస్ ఆఫ్ ద కాల్, ద రిసీవర్ లంచ్ ప్లాన్స్, ద రిసీవర్స్ మూడ్. సో ఈ 4 ఆప్షన్స్ అనేది ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి బి ఆప్షన్. వాట్ ఈజ్ ఏ కాల్ ఫ్లో అంటే కాల్ ఫ్లో అనేది ఏంటిది అని అడుగుతున్నాను. సో ఏ ర్యాండమ్ కన్వర్జేషన్. దీనికి వచ్చేసి ఆప్షన్ సి అనమాట. వాట్ ఈజ్ ద ప్రపోజ్ ఆఫ్ ఎఫ్ఏక్యూ ఇన్ ఏ కాల్ స్క్రిప్ట్. అంటే ఎఫ్ఏక్యూలో అంటే ఏం ప్రపోజ్ కోసం మనం ఎఫ్ఏక్యూ యూజ్ చేస్తాము అనమాట. దీనికి వచ్చేసి ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ ఈజ్ మెన్షన్ ఇన్ డాక్యుమెంట్. ఇప్పుడైతే ఏదైతే డాక్యుమెంట్ ఉందో ముందులో చూపించానో ఆ డాక్యుమెంట్లో ఏం మెన్షన్ చేసిందంటే ర్యాపిడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కాల్ ఆబ్జెక్టివ్.
ఏదైతే ఎగ్జాంపుల్ ఉంది అని అడుగుతున్నారు. దీంట్లో కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆస్కింగ్ ఫర్ ద రిసీవర్ ఫేవరెట్ మూవీ, ఫీడ్‌బ్యాక్ కలెక్షన్స్, డిస్కసింగ్ ద వెదర్, షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్‌గా. ఒక్కొక్కసారి ఇవనేది మీకు మిడిల్‌లో కూడా రావచ్చు. సేమ్ నాలాగానే రాకపోవచ్చు. ఒక్కొక్క క్వెషన్ ఇట్లుంటది. నెక్స్ట్ ఇదొచ్చేసి ప్రోగ్రెస్ సబ్మిటెడ్, అప్డేటెడ్. ఓకే. ఇదేంటిదంటే ఒక్కొక్కసారి మీకు మిడిల్‌లో కూడా రావచ్చు. ఫస్ట్ దాంట్లోనే కాకుండా. నెక్స్ట్ వచ్చేసి కాల్ అవుట్‌కమ్ అండ్ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్. ఓకే. కాల్ అవుట్‌కమ్ అండ్ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి అనేసి సేమ్ ఇది కూడా 3 అటెంప్ట్స్ ఉంటాయి. క్విజ్ వచ్చేసి మీరు కరెక్ట్ చెక్ చేసుకొని ఏమంటారు కరెక్ట్ చేసేసేయండి. ఓకేనా. వుడ్ యూ సీ ద రీడల్ ఫ్లో ఇఫ్ ద కాల్ ఈజ్ abruptly disconnected in or under 10 seconds? No. Receiver agrees for the product demo that you are pitching. What do you mark them as? Interested. Which of the following app features let you select call outcome? దీంట్లో వచ్చేసి ఐఎస్ అండ్ ఇంటరాక్టివ్ స్క్రిప్ట్. నెక్స్ట్, ఇఫ్ ద రిసీవర్ కట్స్ ద కాల్ వైల్ యూ వేర్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, what do you mark the outcome? Customer busy or no proper response. Next, a respondent has answered all the questions you were asking on the call. What do you mark it as? Feedback or data collected, not interested, schedule call back. సో కస్టమర్ అనేది మనకు చెప్పిన ఆన్సర్స్ అన్నీ అతను అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేశారనుకోండి, మనం ఏమని చెప్తాము అని అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఇది కూడా సేమ్ అనమాట. డాక్యుమెంట్స్లో మనం చూసుకున్నట్లయితే సేమ్ ప్రతి ఒక్కటి మీరైతే మీకు ఇదే క్వశ్చన్ అని రాదు. అంటే 5th వన్లో మీకు ఫస్ట్ వన్ అయినా రావచ్చు, ఫస్ట్ వన్లో లేదంటే 5th వన్ అయినా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. మీరు ఏంటంటే ఫస్ట్ ఏముందో అదన్నీ కలెక్ట్ చేసుకొని రాసేసేయండి. సో ఫీడ్బ్యాక్ అండ్ కలెక్టెడ్ రిసీవ్డ్ అని రాయాలి. నెక్స్ట్, వాట్ టు డూ వెన్ రిసీవర్ యాజ్ ద క్వశ్చన్. దీనికి వచ్చేసి బి అనమాట ఆప్షన్. మేక్ ఏ నోట్ ఇట్ అండ్ రైట్ డౌన్ టు ద ఫీడ్బ్యాక్. ఓకే. వెన్ ఎ రెస్పాండెంట్ హ్యాస్ ఎ డౌట్ అబౌట్ ఎ డిఫరెంట్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఓకేనా. ఇప్పుడు వేరే కస్టమర్ సేమ్ ప్రోడక్ట్ మీద ఏమైనా డౌట్ ఉంటే ఏం చేయాలి అనేసి అడుగుతుంది. దీనికి ఆప్షన్ వచ్చేసి సి అనమాట. నెక్స్ట్, when you have pitched 4 out of 5 benefits of the product and the call dropped, what would you do? So దీనికి వచ్చేసి click on navigated and use the redial flow. Okay, next 9th question వచ్చేసి a respondent says it does not fit our budget after you introduce the product. What do you mark it as them as? Not interested. Okay. Next, which of the following animals was mentioned in the training document? ఇవి దీంట్లో వచ్చేసి జీబ్రా మెన్షన్ చేశారు. ఓకే. A respondent has shown interested in the product you are pitching but wants to talk tomorrow in depth. What do you mark it as? ఓకే. ఒకవేళ కస్టమర్ అనేది మనం చెప్పేది వింటున్నారు, ఇంట్రెస్టెడ్, కానీ తను బిజీ ఉన్నాడు, అదేం రాయాలి అని అడుగుతున్నారు రేపటికి. సో ఇది వచ్చి షెడ్యూల్ కాల్ బ్యాక్ అనమాట. ఇఫ్ రెస్పాండెంట్ పుట్ యూ ఆన్ హోల్డ్ వైల్ యు ఆర్ స్పీకింగ్, వాట్ డూ యూ మార్క్ ఇట్ యాజ్? మనం మాట్లాడుతుంటే కస్టమర్ అనేది మనకి హోల్డ్లో పెట్టారనుకోండి, ఏమని మార్క్ చేస్తారు అని అడుగుతున్నారు. దీనికి వచ్చేసి కస్టమర్ బిజీ ఆర్ నో ప్రాపర్ రెస్పాన్స్. ఇది అనేది మనం మెన్షన్ ఒకసారి ఇవన్నీ మీరు చెక్ చేస్తూ ఉండండి అనమాట. ఓకేనా. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి మళ్ళీ మీకు 2 అటెంప్ట్స్ ఉంటాయి, 3 అటెంప్ట్స్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కటి మీరు చెక్ చేయండి. ఓకేనా. ఎలా ఉంటుంది ఏమో చెక్ చేసుకొని తర్వాత మీరు సబ్మిట్ అనే బటన్ అయితే ప్రెస్ చేయండి. ఓకేనా. ప్రోగ్రెస్ అప్డేటెడ్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. యాప్ ట్యుటోరియల్స్ గురించి అయితే మనం నెక్స్ట్ పార్ట్ 2లో అయితే వెళ్దాము. ఎందుకంటే ఇప్పటికే లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో ఈ ఫుట్వర్క్ యాప్ వచ్చేసి మీకు దీంట్లో అయితే 15K నుంచి 20K వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా. హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఏంటిదంటే ఇంగ్లీష్ అనేది కొంచెం అర్థం అయ్యేలాగా ఉంటే చాలు, మీకు అర్థం చేసుకో. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు రిప్లై ఇస్తే చాలండి. ఓకేనా. సో ఇలాగే మీకు అప్డేట్ కానీ ఏమైనా కావాలి అని అనుకుంటే నా ఛానల్ నుంచి అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుషిక క్రియేషన్స్. సో మీ హోప్ అనేది మీరు ఇచ్చే గైడ్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో ఇలాగే నేను ఇంకా కంటిన్యూ చేయాలి అని అనుకుంటే కనుక ఫాలో టు మై రుషిక క్రియేషన్స్. ఓకేనా. ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే నేను అనేది మీకు వెంటనే అప్లోడ్ చేసేస్తాను. పార్ట్ 2 అనేది కూడా త్వరలోనే నేను అనేది మీ ముందరే తీసుకొని వస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.